హాయ్ ఫ్రెండ్స్, ఇక నుంచి నాకు ఏదైనా బిగ్ బాస్ షో చూస్తున్నప్పుడు కొన్ని ఏదన్నా అనిపించినప్పుడు టక్కన ఒక షార్ట్ వీడియో చేసేస్తానండి. కుదిరితే మాత్రం లైక్ చేయండి. వీడియో నచ్చితే చాలా మీ టైం చాలా వాల్యుబుల్, ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువలోనే చేస్తాను. సో ప్రోమో వచ్చింది. ప్రోమో గురించి చెప్పుకోవడానికి ఏం లేదు, ఫన్ ప్రోమో పక్కన పెట్టారు. ఇక్కడ ఈ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ ఇన్పుట్స్ని హరీష్ తీసుకొని గేమ్లో ముందుకు వెళ్ళగలడా? హరీష్కి చాలా మంచి అవకాశం వస్తుంది, చాలా మంచి ఇన్పుట్స్ అందుతున్నాయి. ఇంకోటి నేను ఏం చెప్తానంటే బిగ్ బాస్ హౌస్లో నాకు సార్ చెప్పే మాటలకి అర్థాలే వేరులే. అంటే ఒక క్యాండిడేట్కి చెప్పినట్టు ఉంటుంది, అది రెండో క్యాండిడేట్కి తగిలిద్ది అనమాట. అది నాకు నిన్న ఎలా అనిపించిందంటే, సరే ఇప్పుడు హరిత గారు వచ్చి వాళ్ళ వైఫ్ వచ్చి మాటలు చెప్పటం, ఆ మాటల్ని ఆయనకి చెప్పటం, ఇలా నీ గేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ వాళ్ళు, సో నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదనేది ఒక ఎత్తు అయితే, చాలా క్రూషియల్ అంటే ఆటపరంగా ఆయనకు వచ్చిన అతిపెద్ద అప్డేట్ ఏంటంటే ఆయనకి డైరెక్ట్గా చెప్పినా కానీ ఒక్కోసారి ఎక్కదు. ఎందుకంటే బిగ్ బాస్ నరనరాన్ని జీర్ణించుకున్నారు వీళ్ళు కామనర్స్లో చాలామందికి. ఆట తెలుసు, అక్కడ ఆయన ఒకటి చెప్తే బయట ఒకటి జరిగింది అన్నట్టుగా. కానీ ఇక్కడ ఒక పాయింట్లో మాత్రం బిగ్ బాస్ చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు నాకు సార్ ద్వారా హరీష్కి. ఏమని, మనీష్ గురించి మాట్లాడేటప్పుడు, మనీష్ ఏంటి నువ్వు ఆయన కాపీ కొట్టాలని చూస్తున్నావా అంటే, నువ్వు ఒకరు వండితే అన్నం తినవా అంటే హౌస్లో ఉన్నంతసేపు నువ్వు అన్నం తినవా ఒకరు వండింది, అది కరెక్టేనా అని అనటం ద్వారా అది హరీష్ చేసిన యాక్ట్ నువ్వు కాపీ కొట్టావు. బై లక్కో గాడ్స్ గ్రేసో, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగో, ఆయన కొంతమంది ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నాడు, నువ్వు వెళ్ళిపోయావు అనే ఒక సందేశాన్ని పంపినట్టు హరీష్కి పంపినట్టు, మోర్ దెన్ మనీష్ కంటే. మనీష్ అలాగే వెళ్ళిపోయే వాడి మీద ఈ మాట ప్రయోగించబల్ల ఏదేదైనా ప్రయోగించవచ్చు. ఇలా అన్నాడంటే అంటే కొన్నిటికి కోరిలేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. నువ్వు ఆయనలాగా ఆడాలనుకుంటున్నావు అంటే నీలాగా ఆడితే ఆయన వెళ్ళాడు, నెక్స్ట్ నువ్వు కూడా వెళ్తావు జాగ్రత్త అని చెప్పినట్టు. ఇప్పుడు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మా హరీష్, ఓకే నేను టూ మచ్కి వెళ్తున్నానేమో ఫుడ్ విషయంలో, నేను అసలు తిన్ను అది ఇది అని అంటాడు కదా, అదే సీన్ ఏం చేస్తున్నాడు కదా. సో నిన్ను కాపీ కొడితే ఇంకొకరు వెళ్ళారంటే నీ ఆట బాగలేదనే కదా అర్థం. అది ఓకే. సో దీంతో మీరు ఏకీపిస్తే జస్ట్ ఒక లైక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.